భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు ఉదయం అంటే అక్టోబర్ 21 ఉదయం పొద్దున 6 గంటలకి పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే ఎయిర్ పొల్యూషన్లో ఇది చాలా కీలకం అనమాట. PM 2.5 లెవెల్స్ కనుక గమనిస్తే 228 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉందంట. ఇది మనం చూస్తే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల కంటే 15 రెట్లు ఎక్కువ అనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం PM 2.5 అనేది ఏ టైంలో అయినా 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాలి. అదే ఢిల్లీలో ఈరోజు ఉదయం 228 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది. దీనికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుందన్నమాట. 2 అంశాలు వాదోపవాదాలుగా వినిపిస్తున్నాయి. ఒకటి, ఫైర్ క్రాకర్స్ కాల్చడం అనేది మన కల్చర్లో ఒక భాగం, దాన్ని ఖచ్చితంగా అలౌ చేయాల్సిందే. ఢిల్లీలో ఈ వాయు కాలుష్యానికి, ఎయిర్ పొల్యూషన్కి ప్రధానమైన కారణం వెహికులర్ పొల్యూషన్ కావచ్చు, స్టబుల్ బర్నింగ్ కావచ్చు. వాటన్నిటి మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోకుండా ఓన్లీ క్రాకర్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక వాదన. రెండో వాదన మనం చూస్తే గత 4-5 సంవత్సరాలుగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఆపడానికి కంప్లీట్గా క్రాకర్స్ బ్యాన్ చేశారు. అయితే ఈ సంవత్సరం చాలా ప్రెజర్ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ని అలౌ చేసింది. ఆర్డినరీ రెగ్యులర్ కన్వెన్షనల్ క్రాకర్స్ కంటే గ్రీన్ క్రాకర్స్ దాదాపు 2/3 తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. అది కూడా పర్మిజబుల్ లెవెల్స్లోనే, ప్రిస్క్రైబ్డ్ అవర్స్లోనే. అంటే పొద్దున పూట 6 గంటల నుంచి 7 గంటల వరకు, నైట్ 8 నుంచి 10 వరకే ఈ క్రాకర్స్ అలౌ చేసిందనమాట కోర్టు. దాని ప్రకారం చూసుకున్నా సరే ఢిల్లీలో విపరీతంగా ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయిందంట. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి రకరకాల కారణాలు ఉన్నాయి. దానిలో వెహికులర్ పొల్యూషన్ కావచ్చు, తర్వాత స్టబుల్ బర్నింగ్ కావచ్చు. వాటన్నిటిని పూర్తి స్థాయిలో అడ్రస్ చేయకుండా దీన్నే క్రాకర్స్ని ఎందుకు హిట్ చేస్తున్నారని చెప్పి కల్చరల్ గ్రూప్స్ వాదిస్తున్నాయి. ఇంకో పక్క IQ ఎయిర్ అని చెప్పి స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా మేజర్ సిటీస్లో ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద నగరాల్లో ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ అని. అదేవిధంగా ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే 429 ఉందన్నమాట అన్ని పారామీటర్స్ చూస్తే. అదే లాహోర్ 260 ఉంది, తర్వాత కరాచీ 182 ఉంది. సో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్రత్యేకంగా ఈ సీజన్లో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో చాలా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్స్ డ్రాప్ అవటం, మొత్తం ఎయిర్ అంతా లో విండ్ స్పీడ్ ఉండటం వల్ల మొత్తం అక్కడే ట్రాప్ అయిపోద్ది. ఏదైతే పొల్యూషన్ మనం చేస్తామో అదే ప్రాంతంలో ట్రాప్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పరిస్థితిలో 2 గంటల పాటు ఫైర్ క్రాకర్స్ కాల్చినా సరే దాని యొక్క పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయంట. అయితే కల్చరల్ గ్రూప్స్ మాత్రం స్టబుల్ బర్నింగ్, వెహికులర్ పొల్యూషన్ ఇవేమీ కంట్రోల్ చేయకుండా ఓన్లీ ఫైర్ క్రాకర్స్నే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.